హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా వరల్డ్ హిస్టరీలోనే అత్యంత బిజార్ మిస్టరీ ఏమిటో? ఆమె ఎవరు? ఆమె పేరు ఏమిటి? 50 ఏళ్లైనా ఎవరికీ తెలియలేదు. నవంబర్ 29, 1970 నార్వే దేశంలోని ఇస్డాలెన్ వ్యాలీలో హైకర్స్ కి ఒక షాకింగ్ దృశ్యం కనిపించింది. రాళ్ల మధ్య పాక్షికంగా కాలిపోయిన ఒక మహిళ మృతదేహం. పోలీసులు విచారణ ప్రారంభించారు, కానీ ప్రతి క్లూ మరో రహస్యానికి దారితీసింది. ఆమె దుస్తులపై, బ్యాగ్లోని ప్రతి వస్తువుపై అన్ని లేబుల్స్ కత్తిరించి వేయబడ్డాయి. సూట్ కేసుల్లో దొరికింది చూడండి, 9 రకాల విగ్స్, వేరువేరు రంగుల్లో, వేరువేరు స్టైల్స్ లో, 8 వేరువేరు పాస్పోర్ట్లు, 8 వేరువేరు పేర్లు, అన్నీ ఫేక్. పోలీసులు హోటళ్లను చెక్ చేసినప్పుడు మరింత విచిత్రమైన నిజం బయటకు వచ్చింది. ఆమె బెర్గెన్ లోని వేరువేరు హోటల్స్ లో వేరువేరు పేర్లతో రిజిస్టర్ అయ్యింది. హోటల్ స్టాఫ్ చెప్పారు ఆమె ఎప్పుడూ తను కూడా తినని ఫుడ్ ఆర్డర్ చేసేది, ఎవరో కలిసేది. కానీ ఆ రహస్య వ్యక్తి ఎవరో ఇప్పటికీ తెలియలేదు. ఆమె దగ్గర దొరికిన నోట్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇవి రహస్య కోడ్స్, స్థలాల పేర్లు, తేదీలు, అన్నీ ఎన్క్రిప్టెడ్ గా. ఈ కోడ్స్ ప్రకారం ఆమె యూరోప్ అంతటా ట్రావెల్ చేసింది, పారిస్, రోమ్, జెనీవా. కానీ ఎందుకు, ఏ ఉద్దేశంతో, అది ఇప్పటికీ మిస్టరీ. శరీరంపై ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ లో మరిన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. శరీరంపై కాలిన గాయాలు, కానీ అవి యాక్సిడెంటల్ కాదు, ఉద్దేశపూర్వకంగా కాల్చబడ్డాయి. అంతేకాదు ఆమె బాడీలో విషం దొరికింది, కానీ విషం త్రాగడం వల్ల చనిపోలేదు. అసలు మరణానికి కారణం పొగ పీల్చడం వల్ల. కానీ శరీరం కాలిపోయింది దాని తర్వాత. ఇంత ఎవిడెన్స్ ఉన్నా పోలీసులు ఏమీ కన్క్లూడ్ చేయలేకపోయారు. థియరీ 1, ఆమె కోల్డ్ వార్స్ పై అయ్యుండవచ్చు. థియరీ 2, ఆమె ఎవరి నుంచో రన్ అవుతోంది కానీ తప్పించుకోలేకపోయింది. థియరీ 3, ఆమె సూసైడ్ చేసుకొని తన ఐడెంటిటీ దాచడానికి శరీరాన్ని కాల్చేసింది. కానీ నిజం ఏమిటో 50 ఏళ్లైనా ఎవరికీ తెలియలేదు. ఇస్డాల్ ఉమన్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన కేసుగా మిగిలిపోయింది. ఆమె నిజంగా ఎవరు? మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని మిస్టరీస్ కోసం స్టోరీలోకి ఫాలో అవ్వండి.